నాలుగు పక్కలు తిరుగుతా, 4 స్థానాలు తిరుగుతా, అరికాలు తింటుంటా. ఎందుకని? కాలశని అది ఎట్లా పోవాలి? చెప్తున్నాను కదా, ఆ కాలశని ఉన్నని చెప్పు కొంచెం పైకి రావట్లేదు స్వామి. మీరు ఆ కాలశని ఉన్నని చెప్పు ఇక్కడ పైకి రావట్లేదు మీకు. ఇక దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు, కష్టాలు, కానుకలు, సుఖం లేకుండా పోతుంది. దీనివల్ల ఈ కాలశని వల్ల కొద్దిగా మీరు ఎటుపోయి వచ్చినా ఒకవేళ గుర్తుండి కాలు కడుగుతున్నారు, గుర్తుండి కాలు కడగరు. 10 మంది సూప్ అంటారు. నరుడు దొచ్చుకుంటే నల్ల రాయ బదిలిపోతుంది, తేలికి తోకలు ఉంటుంది, పాముకు నోటుతో ఉంటుంది, నరుడికి 2 నేత్రం ఉంటుంది. మీకు నేత్రి ప్రమాదం కాలశనికి తగులుతుంది. మళ్ళా గోం కట్టేది కూడా కొద్దిగా వెనకబోతుంది, ముందు రాక. ఇది శని ముందు ఆ పని ముందని శరీరం పూర్తి అయింది. శనేశ్వరుడు దెబ్బ తట్టుకోలేక సాంబశివస్తుంటే చుట్టుత్వరలో నక్కాడు. అవునండి, మేము చుట్టుకోలేక గంధాలుగా. అట్టనే మీకు శనిగాడు కొద్దిగా ముందు వస్తున్నారు స్వామి. మరి ఏం చేయాలి? మీకు శనిగాడు లేకుండా ఉండాలంటే ఒక అమ్మవారి పూజలోది, ఒక దేవి పేటకం ఉంది, ఒక లక్ష్మీ దేవతది ఒకటి మాత్రం మీ స్థానంలో ఉండాలి. మైలు కొట్టుకుందని చెప్పారుగా, అది కాలం వచ్చింది, కాలమైలి. అది మీ స్థానానికి పుట్టింది. నమ్మిన దేవుడు కూడా పక్క పోయాడు. ఎట్లా పోతుంది? అదే చెప్తేనే ఒక అమ్మవారి పూజలోది, మా గంట శాస్త్రంలోది ఒకటి ఉండాలి. మళ్ళీ మంచిది ఒక దేవి పూజలోది మా గంట గురుమూర్తి గారు ఇచ్చిన వస్తువు ఇప్పుడు మాత్రం మీ స్థానంలో ఉండాలి. ఏం వస్తువు అది? ఉంటే మాత్రం మీరు అనుకున్న మాట, పెట్టిన కోరిక, జరిగిన ప్రయత్నం కానీ వస్తువు అది మీకు ముందు పోయేదే కానీ మళ్ళీ మీకు వెనక రాకుండా అయ్యగారు పక్కు నైవేట్టుగా ఉండాలి. నా గంట గురుమూర్తి గారు గంట శాస్త్రం. గంట శాస్త్రం మీ గురువు ఆయన? మా గురువే. మీ గురువు ఆయన అంటే నేను ఎక్కడ నమ్ముతాను? అంటే మా గురువు బేతాళుడేలే, అది కాటి బేతాళుడు. కాటి బేతాళుడు కాదు, మీ గురువు ఆయన అంటే నేను ఎక్కడ నమ్ముతాను? ఏనండి, ఆయన దగ్గర తెచ్చిన వస్తువులు కొన్ని వస్తువులు వేస్తామాట. కుటుంబాన్ని కానీ, ఇంటి కానీ, గుడ్డి కానీ, తోరణం కానీ, గడ్డలు కానీ. ముగ్గురు స్వామి కింద మనసు ఆ ఊరు పంపించా. మొన్న నేను వచ్చా మాల పిల్లకారు తిరిగా. ఇక 4 ఇళ్ళు నుండి వచ్చాను. మన మనసు ఆ ఊరు పంపించా. ఒక గంట శాస్త్రం ఒకటి ఉండాలి స్వామి. మీకు మీ స్థానంలో పోయి మీ కుటుంబానికి అంటే ఈయన పూజ చేసి ఇస్తాడు. కష్టాలు మీకు ఏ నష్టం లేకుండా మీరంతా బాగుంటుందో మాకు సంతోషంగా కలిసిగా మా గురువు గారికి చేసుకుంటాం. అంటే మా గురువు బేతాళుడు, మేము సుశాంత కర్తలు, సత్య హరిశ్చంద్ర మన కర్తలు. మాకు బేతాళుడు పూజ ఎక్కువ. అంటే ఆయన ఉపకారాలు, ఆ ఉపకారాలు కొంచెం చేస్తుంటాను నేను. ఇక్కడ కూడా వేస్తుంటా ఆశావం కూడా కొద్దిగా వేస్తుంటా. ఏదో భగవద్గీత మీరు చల్లగా ఉండాలి, మేము చల్లగా ఉండాలి, మేము 4 ఇళ్ళు కలగాలి, 450 రాని మీకు కలగొట్టుకుంటాం. అయ్యారు అలాంటి వస్తువా ఒక్క మాత్రం ఉండాలండి మీరు మీ కుటుంబంలో. ఆంజనేయ స్వామి, లక్ష్మీ దేవత, ఇది లక్ష్మీ దేవత, అష్టలక్ష్మి. అలాంటి వస్తువు ఒకటి ఉండాలి మీకుంటే మంచిది. ఏం తీసుకొని అమ్మవారి పూజలు పెట్టుకోవాలి. మీరు చేసే పూజ రోజు చేయను, రోజు చేయొద్దు. నువ్వు రోజు చేయొద్దు. నువ్వు పూజలు చేయండి, కొబ్బరికాయలు కొట్టండి, పలవనండి, 10 మంది భోజనం పెట్టడం. మీరు చేసే స్థానంలో ఉండాలి. మీ స్థానానికి, మీ గుమ్మానికి కానీ మీ స్థానంలో ఉంటే మీకు మంచిది. మీరు ఎక్కడ పోయిస్తేనే ఏ తావు నాకు ఎన్నాళ్ళకి కనబడుతుంది, నాకు ఎన్నాళ్ళకి కనబడుతుంది. ఇప్పుడు వరకు జరిగింది ఎట్లుంది, ఇక జరిగేది చూసుకోండి. మీరు ఇక నుంచి మంచిగా జరుగుతుంది. గ్యారంటీనా? గ్యారంటీ. మరి గ్యారంటీ లేకపోతే నాకు సత్యం ఉంటుంది, కాడి సత్యం ఉంటుంది. మరి ఒకవేళ గ్యారంటీ లేదు, నాకు జరగలేదు అనుకో, సరే ఇప్పుడు ఎట్లా నడుస్తుందో అట్టగా నడిచింది అనుకో, అప్పుడు నువ్వు ఇచ్చేది లేదు, తినేది లేదు. ఇప్పుడు తీసుకెళ్తావు. ఇప్పుడు పూజ చేయాలని నీ పేరు మీద, నీ పేరు మీద పూజ చేయాలి కదా. పూజ చేస్తావు, తీసుకెళ్తావు. మళ్ళీ నాకు నువ్వు కనపడవు. ఎందుకు కనపడవు? ఎంత కనపడతావు? నువ్వు వచ్చే ఒకటండి, నేను వచ్చి ఇప్పుడు దాదాపు అవని గడ్డ వచ్చి 2 నెలలు కానీ చుట్టూ. అట్లా కాదు, ఈ ఊరు వచ్చే ఎన్నాళ్ళు అయింది? ఈ ఊరు వచ్చి 3 రోజులు అయింది. 3 రోజులు వాళ్ళకి 3 రోజులు అంతే. అసలు ఇంతకు ముందు వచ్చావా? మరి 3 రోజుల వరకు ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు 3 రోజులు అయింది. మళ్ళీ ఈ ఊరు కాక ఇంకో ఊరు వెళ్తావు, అట్లా తిరుగుతుంటావు. మళ్ళీ నాకు ఎప్పుడు కనపడుతుంది? ఒకటేనండి, సంవత్సరమో 2 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరానికి మేము కనపడేది. సంవత్సరానికి ఏమో నువ్వు వస్తావు, ఇంకోటి అట్లా అవడానికి మాకు అన్న బాగా లెక్క పంపకం. అమ్మ గంట సంగం దేవతలనంగా, గంగిరెద్దులనంగా, మాతనంగా, మాకు గంటా సాహెబులంగా బాగా ఓపిక ఉంటే ఏంటి, నీకు నా మీద నమ్మకం ఉంటే ఇచ్చిన తర్వాత నా పొజిషన్ మారిన తర్వాత నువ్వు కోరుకున్నది ఇస్తా. చేసి ఖర్చు 11 బ్యాంజీలు ఖర్చు, ఒక ఏటపూతి ఖర్చు అవుతుంది. నీకు ఇచ్చేయాల 11 బ్యాంజీలు, ఒక ఏటపూతి ఖర్చు అవుతుంది. ఇప్పుడు అంత ఎంత అవుతుంది? ఎంత లెక్క వేసుకుని మరి ఆగమ్మా, ఏం లేదు, నాకు తెలుసు లాగమ్మా. అట్లా కాదు, 10 ఏటపోతులు అంటున్నావు. 10 ఒక ఏటపోతుంది, ఒక ఏటపోతు.
అసలు ఉన్న సంగతి ఏం చెప్పలే ఆ పిల్లాడికి నువ్వు చెప్పేశాను ఏమీ చెప్పలే కాలుష్యం ఎక్కువ కొట్టింది దెబ్బ కొట్టేస్తుంది అయ్యగారికి సరే కానీ ఇది మా పిల్లడు చూసాడు కొంచెం ఇచ్చి వారంతా సల్లకి దీమించి వారు దొడ్డి వారి ద్వారం దీమించి ఇదే గోలి మళ్ళీ ఈ గోలి ఖరీదులో వెళ్ళిపోయారమ్మా కనుక మా అమ్మగారు చూడ మళ్ళీ జాల్ మళ్ళీ ఈ డబ్బులు వెళ్ళిపోయి మళ్ళీ ఒకటే రెండు వెళ్ళిపోయి మళ్ళీ కర్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ జాల్ కర్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ కర్రలో పోయా మళ్ళీ కర్రలో ఉండకుండా మళ్ళీ ఒకటే రెండు మూడు ముట్టించా మళ్ళీ మా ప్రభులు చూడంగా వారంతా సల్లకి దీవించుకొని మళ్ళీ జాల్లిగేసి ఇదే తంత్రం మంత్రం అంటారు మళ్ళీ జోల్ఫ్ మళ్ళీ ఈ డబ్బులు ఏం లేకుండా మళ్ళీ ఎడమ చేతులు వేసాను మళ్ళీ కరిగి మళ్ళీ భూములకి వెళ్ళిపో జాల్ భూములకి వెళ్ళి మళ్ళా భూమి పోయా మళ్ళీ ఒకటే రెండు మూడు ముట్టించా మళ్ళీ మన ఆయనగా చూడ మళ్ళీ దాని ధూంపదే నేను అంటుంటారు జీవాలేం లేవా జీవాలు చేసేది జీవాలకి వాళ్ళు తీసేసా బరాన్స్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కనుక మళ్ళీ ఇదే రూపాయి గరిపోయి మళ్ళీ అయ్యిగా చూడ మళ్ళీ మళ్ళీ ఈ మూల గడిలో వెళ్ళిపో కప్ప ఇదే చెరువులో కప్ప కాదు బాయిలో కప్ప కాదు చూశాను కప్ప బాయి కప్ప అంటారు మళ్ళీ మా అమ్మగారు చూడంగా మా దొరగారు చూడంగా వాళ్ళంతా సంతోషం అన్నావా నువ్వు లేపుతున్నావు దొరగారంట ఏళ్ళు చూసి ఎగురుతున్నావంట మళ్ళీ ఆయనకి సుశాన్ కాడ పోయి భయం చేసుకుంటావు కదా మళ్ళీ ఏళ్ళు చూసి ఎగురుతున్నావు కరిగి మళ్ళీ లేపుతున్నావు మళ్ళీ వెళ్ళిపోయి ఏం వెళ్ళిపో వర వెళ్ళిపోయారమ్మా అయ్యారమ్మా స్వామి కళ్ళక మాయే నువ్వు ఇట్లా వేళతో లేపుతావు అంతా తంత్రం అంతా మాత్రం మేళకు రాని అంత పెద్ద పెద్ద ఆ స్కూల్ పుస్తకం ఉదేశావా ఇప్పుడు ఈ తంత్రం తంత్రమే మంత్రం ఉంటూ ఇంటికాడ కూర్చున్నావా ఏమండి మరి ఎట్లా మాయం చేశాను అంటే పొద్దున పొలి మీదకి వస్తున్నాం కాబట్టి మీ కళ్ళ కట్టుకోవాలి ఊరు మొత్తం ఊరికి మొత్తం కట్టుకుంటే మా ఇంటి పాస్ మళ్ళీ పోయేటప్పుడు ఆ కట్టు వెళ్ళిపోతాం అది కనికొట్టుంటాయి ఈ లోపల ఎవరైనా దాన్ని పాడు చేస్తే దొరకదుగా అంతమంది దొరికితే ఇంక సత్యం మా సత్యం గోళీ తెప్పించారు వెళ్ళిపోయాగా అప్పుడే పూజలోకి స్వామి ఇలే సంతోషంగా అయ్యగారి పేరు మీద లేకపోతే నువ్వేం చూపించలే మా బుడ్డోడు అంతవరకు 3 ఇజ్జులు ఎక్కువ ఉండవు మా దగ్గర 3 ఇజ్జులు నేను నమ్మను నువ్వు నమ్మనంటే నేను చెబుతాను నమ్మనంటే నేనేం చెప్తా ఉండే పదార్థం చూపించా లేని తెమ్మంటే ఎక్కడ చేస్తాను నేను నీ కాటి కబుర్లకు అబద్ధం నమ్మను ఉంటాయి నమ్మకపోతే పెద్ద పెద్ద ఇజ్జులు పెద్దవాళ్ళతోనే పోయి పాము చేసి చేతులు కట్టి నెత్తులు కక్కి వాళ్ళతోనే పోయింది అది చిన్న ఇజ్జులే మా ఇజ్జ పడి చూస్తాయి ఎందుకని నేర్చుకోవాలి చెప్తాలే టీవీలు వచ్చినా మా ఇజ్జు చేయనివ్వట్లే చూడనివ్వట్లే వద్దంటున్నారు కాడిపావడం ఇదంతా మాకు అన్నీ తెలుసు ఈ డామాలు అరికట్ల మురకలు మాకు చాలా మంది ఉంది కాడిపాపడినప్పుడు మరి ఏం చేస్తాం సార్ అది పెద్దలు ఉండాలని ఎక్కడైనా సంధించాం ఒక 50 రూపాయలు అయ్యారు పేరు మీద సంతోషం తప్పలే నువ్వు చేసింది ఏముంది అక్కడ ఇప్పుడు నువ్వు అట్లా అని చాలంటే ఎట్లా ఇప్పుడు నేను ఇచ్చి కూడా నేను కూడా చాలంట ఇంట్లో పాప కంటో పాప రారా పాప పోరా పాప జంటా పాప ఆటాడి పాప తొట్లో పాప కడాబడి కాటి పాపడు అన్నాడు స్వామి స్వచ్ఛ అరిచినది ఏమీ లేదన్నా ఆడి తప్పను లేక పలిక భంకను లేక తన కుమారుడు చచ్చిపోయినా ఒక మాంగళ స్వస్థను కాల్చుకోమనంట ఆ సత్యం ఉంటే ఒకటి చాలు మనకి అబద్ధం ఆడకుండా చాలు ఇంకేమైనా చేస్తాయేమో ఆ 3 ఇజ్జులు 3 ఇజ్జులు స్వామి చెప్పాక సౌభాగ్యం కలిగి ధనం కలిగి ధాన్యం కలిగి సంపద కలిగి సౌభాగ్యం కలిగి వారి కుమార్తెలు అల్లుళ్ళు ఆడబిడ్డలు మనవలు మన సంపదలు శుభాగ్యంగా ఉండడం మళ్ళీ బతికి పోవడం మళ్ళీ ఏడాది